అయ్యో బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక గడియలోనే నీకు తీర్పు వచ్చేను కదా అని చెప్పుకుందురు. లోకములోని వర్తకులను పట్టణమును చూచి ఏడ్చుచు తమ సరుకులను అనగా బంగారము, వెండి, రత్నములను, ముత్యములను, సన్నపు నారబట్టలను, ఉదారంగు బట్టలను, పట్టుబట్టలను, రక్తవర్ణపు బట్టలను మొదలైన సరుకులను, అపవిత్రమైన డంబమ్రానును, ప్రతి విధమైన దత్తపు వస్తువులను, మిక్కిలి విలువగల కర్ర ఇత్తడి, ఇనుము, చలువరాళ్ళు మొదలైన వాటితో చేయబడిన పవిత్రమైన వస్తువులు, దాల్చిన చెక్క, ఓము, ద్రవ్యప్రదములను, అత్తారును, సాంబ్రాణిని, ద్రాక్షారసమును, నూనెను, మెత్తని పిండి గోధుమలను, పశువులను, గొర్రెలను మొదలగు వాటి గుర్రములను, రథములను, దాసులను, మనుషులను, ప్రాణులను ఇక మీదట ఎన్నడును కొనడు. నీ ప్రాణము నాకు ఇష్టమైన ఫలమును నిన్ను విడిచిపోయేను. రుచికరమైనవన్నీయు దివ్యమైనవన్నీయు నీకు దొరకకుండానట్లు నశించిపోవచ్చున్న అవి ఇక మీదట కనబడదని చెప్పుకొనుచు దాన్ని గూర్చి దుఃఖపడుదురు. మనం ఏటినైతే ఎక్కువగా ఆశిస్తామో అవే మనకి దూరం అయిపోతూ ఉంటాయి. మనం ఈ లోకంలో తిండి ఎక్కువ ప్రజలు ఎలా బంగారము, వెండి వీటి కోసమే పాకులాడుచున్నారు. వీటి కోసమే ఎక్కువ ఇది నాది అది నాది అని ప్రాకులాడుచున్నారు ప్రతి ఒక్కరు మనకు. కానీ దేవుని సమయం కోసం మనం ప్రాకులాడుచున్నామా? దేవుడి సన్నిధిలో మనం ప్రాకులాడుచున్నామా? దేవుడు ఎప్పుడు మనల్ని స్తుతిస్తాము? దేవుడు ఎప్పుడు నన్ను ఆశీర్వదిస్తాడు? అవి లేవు. బంగారం సంపాదించుకోలేదు, ద్రవ్యం ఎక్కువ ఆహార పదార్థముల కోసమే తప్ప కానీ ఏ విధమైన గుర్రముల కోసము, గోధుమ పిండి వీటి కోసమే మనం ఎప్పుడు కూడా ప్రాకులాడడం. ఎప్పుడైతే మనం మత్తుగా తింటామో అప్పుడు మనకి ఏమొస్తుంది? మత్తు వచ్చేసి సోమరిపోతులం అయిపోతాము. వీటికి మనము దూరంగా ఉండాలి. ఆ పట్నము చేత ధనవంతులైనను సరుకుల వర్తకులను ఏడ్చుచు దుఃఖపడుచు అయ్యో అయ్యో సన్నపు నారబట్టలను, దోపద్రవ్య వస్త్రములను ధరించుకున్న బంగారంతోనూ, రత్నములతోనూ, ముత్యములతోనూ అలంకరింపబడిన మహాపట్టణమా, ఇంత ఐశ్వర్యము ఒక గడియలోనే పాడైపోయినే అని చెప్పుకొనుచు దాని బాధను చూచి భ్రాంతులై దూరంగా నిలుచుచుందురు. ప్రతి నాయకుడును ఎక్కడైనా